3 రోజుల్లోనే 300 కోట్ల పైన కలెక్షన్స్తో బాక్సాఫీస్ వద్ద అయితే జాతర చేసింది. అండ్ మూవీ అయితే యావరేజ్ టాక్తో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోవడంతో ఈ మూవీ అయితే లేటెస్ట్గానే సక్సెస్ మీట్ పెట్టడానికి మూవీ టీం అయితే ఏర్పాటు చేస్తుంది. ఈ మూవీ ఫస్ట్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడదాం అనుకుంటే అది క్యాన్సిల్ అయిపోవడంతో మూవీ అయితే సక్సెస్ మీట్ పెట్టి ఫ్యాన్స్ని ఖుషి చేద్దాం అనుకుంటుంది. అండ్ ఇప్పటికే ఈ మూవీ కలెక్షన్స్తో జాతర చేస్తుంది. మూవీ కంటెంట్ యావరేజ్గా ఉన్నా కానీ ఎన్టీఆర్ క్రేజ్తో మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయిపోతుంది. అండ్ మీరు ఈ మూవీ చూసారా? మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ విజయ్ దళపతి లేటెస్ట్గా తీసిన మూవీ గోట్. ఈ మూవీ అయితే ఓటీటీ స్ట్రీమింగ్కి రెడీ అయింది. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అక్టోబర్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అండ్ మూవీ అయితే యావరేజ్గా ఉన్నా కానీ విజయ్ క్రేజ్తో 450 కోట్ల పైనే వసూలు సాధించింది. అండ్ ఈ మూవీ అక్టోబర్ 3 నుంచి తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మీరు కనుక ఈ మూవీ చూడకపోతే ఓటీటీలో చూసేయండి. వాచబుల్ మూవీ. వరుణ్ తేజ్ లేటెస్ట్గా నటిస్తున్న మూవీ మట్కా. ఈ మూవీ రిలీజ్ డేట్ని అయితే మూవీ టీం అఫీషియల్గా ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. అండ్ వరుణ్ తేజ్కి అయితే రీసెంట్గా తీసిన మూవీస్ అన్నీ అయితే ఫ్లాప్ అవుతున్నాయి. ఈ మూవీ అయితే వరుణ్ తేజ్కి హిట్ తెచ్చేయాలని మంచి యాక్షన్ మాస్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ లాస్ట్ టైం తీసిన గద్దలకొండ గణేష్ అయితే వరుణ్ తేజ్ మంచి హిట్ తెచ్చింది. అండ్ ఈ మూవీ కూడా హిట్ చేస్తుందేమో చూడాలా. అండ్ ఈ మూవీ అయితే నవంబర్ 14th రిలీజ్ అవుతున్నట్టు మూవీ టీం ఈ పోస్టర్లో డేట్ని అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ మీద కూడా మంచి క్రేజ్ అయితే ఉంది. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.